మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. మంచిది. ఈ సమయంలో మనము కొద్ది నిమిషాలు దేవుడి మాటలు విందాం. ఈరోజు 2025 సంవత్సరపు చివరి ఆదివారం. మధ్యలో ఎలాగ ఉన్నా మొదటిది చివరిది పోగొట్టుకున్నారంటే వారంత దురదృష్టవంతులు ఇంకెవరు ఉండరు. ఇంకా ఎంతకాలము ఈ విధమైనటువంటి పరిస్థితి? చివరి ఆదివారమే ఈ సంవత్సరంలో అని మన వాళ్ళు ఎప్పుడు తెలుసుకుంటారో. అయ్యా, అది మీరు అంటారేమో, మీరే మా మీద భారం పెడతారయ్యా, పని పోతే ఎడదెచ్చి ఇచ్చామయ్యా, ఇదయ్యా అదయ్యా అని ఒకవేళ ఆలోచన చేయండి. దేవుడి మందిరానికి వచ్చే వాళ్ళు అలానే ఉంటారు, పనికి పోయే వాళ్ళు కూడా అలానే ఉంటారు. ఎప్పుడు దేవుడి సన్నిధిని పోగొట్టుకోకూడదు. ఏదో ముఖ్యమైంది, ఏదో ఇబ్బందికరమైంది, ఏదో ఇదైంది అని అంటే ఇంకెవరైనా తెచ్చి ఇవ్వాలా? ఎవరైనా తెచ్చి ఇవ్వాల్సిన వాళ్ళు ఉంటే త్వరగా తెచ్చిసేయండి. ఓకే, మంచిది. ఈ సమయంలో ఒక 25 నిమిషాలు చాలా మంచి వాక్య సందేశాన్ని మీ ముందుకి తీసుకొచ్చాను. ఈ మాటల్ని మీరు వినండి, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. రండి, 2వ సమూయేలు గ్రంథం పేజీ నెంబర్ 256 పేజీలో 2వ సమూయేలు గ్రంథం 5వ అధ్యాయము 10వ వచనం చూడండి. 10వ వచనం చూడండి. 256 పేజీలో 2వ సమూయేలు గ్రంథం 5వ అధ్యాయము 10వ వచనం. దావీదు అంతకంతకు వర్ధిల్లెను, సైన్యములకు అధిపతియగు యెహోవా అతనికి తోడుగా ఉండెను. ఈ చివరి ఆదివారంన మిమ్మల్ని విమర్శించడానికి నేను నిలబడలేదు, కానీ మిమ్మల్ని ప్రోత్సహిస్తూ ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నాను. దావీదు జీవితంలో ప్రసిద్ధి చెందాడు. దావీదు జీవితము దీవెనకరమైనటువంటి జీవితం. దావీదు అంతకంతకు వర్ధిల్లెను అని బైబిల్ సెలవిస్తూ ఉంది. ఇంకా వచనాలు చూపిస్తే చాలా ఇదవుతుంది, కానీ ప్రకటన గ్రంథం ఏముంటుందో తెలుసా? దావీదు వేరు చిగురు ప్రభు అని యేసుక్రీస్తు అని ఉంటుంది. యేసు ప్రభు ఎక్కడ పుట్టాడు తెలుసా? దావీదుపురములో పుట్టాడు. అంటే బెత్లెహేము. బెత్లెహేముకి ఇంకొక పేరు దావీదుపురము. యేసు ప్రభు ఎవరి కుమారుడిగా జన్మించాడు తెలుసా? దావీదు కుమారుడిగా జన్మించాడు. ఎలాగ జన్మించాడు తెలుసా? దావీదు వేరు చిగురుగా జన్మించాడు. ఆ విధంగా దావీదు పట్టణములో, దావీదు వంశములో, దావీదు కుమారుడుగా, దావీదు వేరుచిగురుగా జన్మించి దావీదును అంతకంతకు వర్ధిల్ల చేశాడు, అంతకంతకు దీవించాడు, అంతకంతకు ఆశీర్వదించాడు. జాగ్రత్తగా వినండి, దావీదు జీవితాన్ని మీ ముందుంచుతాను. దావీదు జీవితంలో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, 70 సంవత్సరాలు. 15+15+40, ఇది గుర్తుపెట్టుకోండి. 15 అంటే 15 సంవత్సరాల్లో దావీదు అభిషేకాన్ని పొందాడు సమూయేలు ద్వారా. ఇంకొక 15 సంవత్సరాలు ఆయన ఉన్నాడు. 30వ సంవత్సరంలో రాజు అయ్యాడు. 15 సంవత్సరాలు అభిషేకం, 30 సంవత్సరాలకి రాజు, 40 సంవత్సరాలు రాజరికం చేశాడు. 15 సంవత్సరాలు అభిషేకించాడు, ఇంకొక 15 సంవత్సరాలు దేవుడు వెయిట్ చేయించాడు. 30వ సంవత్సరానికి రాజును చేశాడు. 40 సంవత్సరాలు ఏకఛత్రాధిపత్యంగా పరిపాలన చేసి 70 సంవత్సరాలు ముగించాడు. అందుకని 15+15+40.
దావీదు ఇప్పటి వరకు రాజుల్లో ఉత్తమమైన రాజు ఎవరంటే దావీదు. అంతగా ప్రసిద్ధి చెందటానికి, అంతగా దీవించబడటానికి, అంతగా వర్ధిల్లటానికి, అంత ఆశీర్వాదకరంగా మారటానికి సాక్షాత్తు దేవుడే నేను దావీదు వంశంలో పుడతాను, దావీదు పట్టణంలో పుడతాను, దావీదు కుమారుడుగా పుడతాను, దావీదు వేరుచిగురుగా ఉంటాను, దావీదు సింహాసనాన్ని స్థిరపరుస్తానని దావీదును అంతగా గణపరచడానికి దావీదు జీవితంలో 7 పాలు చూపిస్తాను. ఈ 7 పాలు మనము అనుసరించగలిగితే, కొద్దో గొప్ప చేయగలిగితే దావీదును వర్ధిల్ల చేసిన దేవుడు నిన్ను వర్ధిల్ల చేస్తాడు. ఏమేంటి అయ్యా? త్వరగా చెప్పేస్తాను రండి. నెంబర్ 1 మీరు నాకు చెప్పాలి తిరిగి. నెంబర్ 1 ప్రార్థనాపరుడు. చూడండి అన్నమాట. కీర్తన గ్రంథం త్వరగా తీయండి. కీర్తన గ్రంథం ఎక్కువ ఉంచండి. కీర్తన గ్రంథం 4వ అధ్యాయము 4వ అధ్యాయం చూడండి. పైన దావీదు కీర్తన అని ఉంటుంది. నా నీతికి ఆధారమగు దేవా, నేను మొర్రపెట్టినప్పుడు నాకు ఉత్తరం ఇవ్వు. ఇరుకులో నాకు విశాలత కలుగజేసిన వాడు నీవే. నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించుము. దావీదు ప్రార్థనాపరుడు. దావీదు ఎంత ప్రార్థనాపరుడు అని అంటే ఇంక మాట చూడండి, చూపిస్తాను. 55వ కీర్తన త్వరగా 55వ కీర్తన 17వ వచనం చూడండి. 17వ వచనం 55వ కీర్తన 17వ వచనం. సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొర్రపెట్టుకొందును, ఆయన నా ప్రార్థన ఆలకించును. ఎవరైనా పని పాట లేనోడైతే రోజుకి 3 సార్లు ప్రార్థన, నీకు ప్రార్థన తప్ప ఇంకేముందరు పని పాట అని అంటొచ్చు. కానీ ఈయన ఎవరో తెలుసా? రాజు, విశాలమైన ఇజ్రాయేలు దేశానికి రాజు అయ్యుండి రాచరికం చేస్తూ ఎంత బిజీగా ఉండాలి. కానీ ఈయన గురించి ఏమంటుందో తెలుసా? రాజయ్య నాకు ప్రార్థించడానికి టైం లేదు అని అంటోలా. సాయంకాలమున, ఉదయాన, మధ్యాహ్నమున ధ్యానిస్తూ నా దేవుడికి మర్ర పెడతాను అని అంటున్నాడు. ఒక ఉన్నతమైన రాజే రోజుకి 3 సార్లు ప్రార్థన చేయగలిగితే పని పాట లేని నేను నువ్వు ఎన్నిసార్లు చేయాలి? ఆయనకి ఏ అవసరం లేదు. దావీదుకి ఏ అవసరం ఉంది? అద్భుతమైన రాజు, అద్భుతమైన బిడ్డలు, అద్భుతమైన రాజ్యము, సంపద, అన్ని కీర్తి. కానీ అవసరత లేని రాజే రోజుకి 3 సార్లు ప్రార్థన చేయగలిగితే నీకు నాకు మన బిడ్డల గురించి ప్రార్థించే అవసరం ఉంది, మన భర్త గురించి ప్రార్థించే అవసరం ఉంది, మన భార్య గురించి ప్రార్థించే అవసరం ఉంది, మన బంధువుల గురించి ప్రార్థించే అవసరం ఉంది, మన ఆరోగ్యాల గురించి ప్రార్థించుకునే అవసరం ఉంది, మన ఆర్థిక సంబంధాల గురించి ప్రార్థించే అవసరం ఉంది. ఇన్ని ప్రార్థన అవసరతలున్నా నేను రాను ప్రార్థనకి. అరే, ఏ అవసరత లేని రాజే సింహాసనాన్ని విడిచి మోకాళ్ళ మీదకి వచ్చి బైబిల్ చదువుతూ 3 సార్లు సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున ప్రార్థన చేయగలిగితే నీవు నేను ఒకసారి పరిశీలన చేసుకోండి. అందుకని దావీదు చక్కని ప్రార్థన పరుడు. అందుకే దావీదును హెచ్చించాడు. దావీదులో ఆశీర్వదించబడటానికి మొదటి ప్రార్థనాపరుడు. ముమ్మారు ప్రార్థన చేసేవాడు. ఇరుకు వచ్చిందా, ఇబ్బంది వచ్చిందా, శత్రువు వస్తున్నాడా, యుద్ధం రాబోతుందా, రాజ్యంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయా, అయితే ప్రశ్నించేవాడు కాడు, దేవుడి దగ్గరికి వచ్చి ప్రార్థించేవాడు. అందుకనే దావీదును ప్రార్థించిన ప్రతిసారి దేవుడు ఉత్తరం ఇచ్చెను అన్న మాటను చూస్తాం. దావీదు ప్రార్థించిన ప్రతి ప్రార్థనకు దేవుడు నాకు ఉత్తరం ఇచ్చాడు, ఇరుకులో విశాలత కలుగు చేసిన వాడు అని. దావీదును దేవుడు అంతగా వర్ధిల్ల చేయటానికి మొదటి లక్షణము ప్రార్థన. మొదటి గుర్తుపెట్టుకోండి. రెండవ మాట కీర్తన గ్రంథం 26వ కీర్తన చూడండి. 26వ కీర్తన 8వ వచనం. 26వ కీర్తన 8వ వచనం. ఈ కీర్తనలన్నీ చూడండి. 26 చెప్పాను కదా, పైన దావీదు కీర్తన అని ఉంటుంది. నువ్వు ఎలా చెప్తున్నావు అని అంటే చూడండి. తర్వాత 8, యెహోవా నీ నివాస మందిరమును, నీ తేజోమహిమ నిలుసు స్థలమును నేను
ప్రేమించుచున్నాను. మొదటి పా ఏంటి చెప్పండి, మొదటి పా చెప్పండమ్మా, ప్రార్థన పరుడు. రెండవ పా ఏంటంటే ప్రేమ కలిగిన వాడు. ఆ మాట ఇంకో మాట చూస్తారా, 18వ కీర్తన రండి, 18వ కీర్తన మొదటి వచనం పైన కూడా చూడండి, దావీదు కీర్తన అని ఉంటుంది. యెహోవా నా బలమా నేను నిన్ను. రెండవ లక్షణం ఏంటి అనంటే ప్రేమ కలిగిన వాడు. ఇక నా వైపు చూడండి, దావీదు ప్రేమ 4 చూపిస్తాను. నెంబర్ 1 దేవుణ్ణి ప్రేమించేవాడు. నెంబర్ 2 మందిరాన్ని ప్రేమించేవాడు. నెంబర్ 3 ప్రజల్ని ప్రేమించేవాడు. నెంబర్ 4 శత్రువులను సైతము ప్రేమించేవాడు. దావీదు యెహోవా నా బలమా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అన్నాడు. దేవుడి మందిరాన్ని ప్రేమించేవాడు. దేవుడు మందిరము కట్టడానికి నేను సరంబి వేసిన ఇళ్లలో ఉంటే నా దేవుని మందస్సము డేరాల్లో ఉండటమని దేవుడికి ఒక మందిరాన్ని కట్టాలని మందిరాన్ని ప్రేమించినవాడు. మందిరములోని నివాసము చేయటానికి ఇష్టపడినవాడు. నా చిరకాలం దేవుడి మందిరములో నివసిస్తాను అని చెప్పినవాడు. దేవుడి మందిరాన్ని ప్రేమించేవాడు. మూడవదిగా ప్రజల్ని ప్రేమించేవాడు. ప్రజలకి మేలైనటువంటి పరిపాలన అందించినవాడు. 4వది ఏంటో తెలుసా, శత్రువును సైతం ప్రేమించినవాడు. సౌలు చంపడానికి దావీదును తరుముతూ ఉన్నప్పుడు ఒక గుహలో సౌలు దొరికినప్పుడు సౌలును చంపడం నిమిషంలో పని అతనికి. కానీ అతడు పీక కట్ చేయకుండా వస్త్రాన్ని కట్ చేస్తాడు, వెళ్ళిపోతాడు. శత్రువులు వాళ్ళు సైనికులు అంటారు కదా, దావీదు ఎందుకయ్యా ఆ వస్త్రపు చెంగు కొయ్యటం కష్టం, పీక కొయ్యటం సులభం, వాడి పీక కోసే. వాడు 15 సంవత్సరాల నుంచి నేను చంపడానికి తిరుగుతున్నాడు, 15 సంవత్సరాల నుంచి నేను వేటాడుతున్నాడు, 15 సంవత్సరాల నుంచి నీ మరణాన్ని కోరుకుంటున్నాడు అనగా 18 సార్లు హత్యా ప్రయత్నం చేశాడు సౌలు దావీదు మీద. అంతగా శత్రువు దొరికితే ఏంటయ్యానంటే అతడు అభిషేకాన్ని పొందినవాడు గనుక నా శత్రువైన నేను ప్రేమిస్తాను. దేవుణ్ణి ప్రేమించినవాడు, మందిరాన్ని ప్రేమించినవాడు, ప్రజల్ని ప్రేమించినవాడు, శత్రువులు సైతం ప్రేమించినవాడు. దావీదు రాజుగా వెళుతున్నప్పుడు ఒకడు దారి పక్కన ఉండి దావీదును దూషిస్తాడు, రే కుక్కపోతుంది అన్నట్టుగా. అప్పుడు సైనికులు అంటారు కదా, రాజా ఒక్క అవకాశం ఇవ్వు వాడిని లేపేస్తాం అంటాడు. అప్పుడు దావీదు అంటాడు, ఏమంటాడు తెలుసా, అరే వాడికి దేవుడు నన్ను దూషించమని వాడికి అవకాశం ఇచ్చాడు రా, దూషిస్తున్నాడు కదా విడిచిపెట్టేసేయి అన్నాడు. దావీదు అంతగా శత్రువులు సైతం ప్రేమించేవాడు. అందును బట్టి దావీదును దేవుడు వర్ధల చేశాడు. మనము దేవుణ్ణి ఎంతగా ప్రేమిస్తున్నామో, దేవుడి మందిరాన్ని ఎంతగా ప్రేమిస్తున్నామో మనం పరీక్షించుకుందాం. మొదటగా దావీదును అంతగా వర్ధల చేయటానికి మొదటి పా ఏంటి చెప్పండి, ప్రార్థనాపరుడు. రెండో పా చెప్పండి, ప్రేమ కలిగిన వాడు. మూడో మాట చూద్దాం రండి, కీర్తన గ్రంథం 15వ అధ్యాయము చూడండి. కీర్తన గ్రంథం 15వ అధ్యాయము 2వ వచనం. కీర్తన గ్రంథం 15వ 2వ వచనం. యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించచ్చు హృదయపూర్వకంగా నిజము పలకటమే అనగా. దావీదు కీర్తన 15 కూడా పైన ఉంటుంది. మూడో పాయింట్ అంటే పవిత్రమైన ప్రవర్తన కలిగిన వాడు. పవిత్ర ప్రవర్తన కలిగిన వాడు. దావీదు యొక్క ప్రవర్తన చాలా అద్భుతమైనటువంటి ప్రవర్తన. దావీదు ఎట్టబడితే అట్ట ప్రవర్తించేవాడు కాదు, ఎట్టబడితే అట్ట మాట్లాడేవాడు కాదు. పవిత్రమైన ప్రవర్తన అని బైబిల్లో ఒక అద్భుతమైన మాట ఉంది. ఆ మాట చూస్తారా, చూడండి. మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము తీయండి. మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము పేజీ నెంబర్ నూతన నిబంధనలో 215. చూడండి, నూతన నిబంధనలో 215 పేజీ, 215 పేజీలో 3వ అధ్యాయము మొదటి పేతురు రాసిన పత్రిక 215 పేజీలో 3వ అధ్యాయం. అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. అందువలన మీరు ఎవరైనాను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టబడవచ్చును. పవిత్రమైన ప్రవర్తన అనగా దావీదు
పవిత్రమైన ప్రవర్తన కలిగిన వాడు అన్న విషయాన్ని, యథార్థవంతమైన ప్రవర్తన కలిగిన వాడు, భయముతో కూడిన ప్రవర్తన కలిగిన వాడు, మనుషుల దగ్గర ఏ విధంగా ప్రవర్తించాలి, ఎదుటి రాజుల దగ్గర ఏ విధంగా ప్రవర్తించాలి, నా దేవుడి దగ్గర ఏ విధంగా ప్రవర్తించాలి, దేవుడి మందిరములో ఏ విధంగా ప్రవర్తించాలో పవిత్రమైన ప్రవర్తన కలిగిన అద్భుతమైనటువంటి వాడు దావీదు. ఊరికినే దావీదును ఆశీర్వదించలేదు, ఊరికినే రాజును చేయలేదు. దావీదులో అద్భుతమైనటువంటి లక్షణము నాలుగవదిగా చక్కని ప్రవర్తన, మంచి ప్రవర్తన, పవిత్రమైన ప్రవర్తన కలిగిన వాడు గనుక దావీదు కుమారుణ్ణి అని దేవుడే చెప్పుకున్నాడు. 3 మాటలు. నెంబర్ 1 చెప్పండి, ప్రార్థనాపరుడు. నెంబర్ 2 ప్రేమ కలిగిన వాడు. నెంబర్ 3 పవిత్రమైన ప్రవర్తన కలిగిన వాడు. 4వ మాట చూద్దాం రండి. కీర్తన గ్రంథం 51వ కీర్తన చూడండి. ఈ 51వ కీర్తన దావీదు రాసినటువంటి కీర్తన. ఈ దావీదు కీర్తన 51వ కీర్తన దావీదు రాసినటువంటి కీర్తన. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపము, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమలను తుడిచివేయము అని ఈ 51 కీర్తన అంతా కూడా రాసినటువంటిది. 4వదిగా ఏంటి అంటే పశ్చాత్తాపడే మనస్సు కలిగిన వాడు దావీదు పశ్చాత్తాపడే మనస్సు కలిగిన వాడు. దావీదు జీవితంలో ఒక చిన్న పొరపాటు చేశాడు. దావీదు జీవితంలో ఒక చిన్న తప్పు చేశాడు. ఆ తప్పు చేసిన తర్వాత ఆ తప్పులో అలానే ఉండిపోలేదు, కానీ దేవుడు మందిరంలోకి వచ్చి పశ్చాత్తాపడ్డాడు. దేవుడి దగ్గరికి వచ్చి గోజాడాడు. ప్రభా, నేను పాపం చేశాను, ప్రభా నన్ను క్షమించు, ప్రభా నేను పాపం చేశానని పశ్చాత్తాపడి తన పరుపు తేలినంతగా ఏడ్చాడు. ఆయన మానవుడు గనుక పాపం చేశాడు. ఆ తర్వాత బైబిల్ అంటుంది, ఆ ఒక్క పాపం తప్ప దావీదు ఎప్పుడు పాపం చేయలేదు అని. మానవుడు గనక ఏదో ఒక పాపం చేస్తాడు, కానీ ఆ పాపం చేసి పాపంలోనే ఉండిపోకూడదు. మనము కూడా తొందరలో ఒక మాట అంటాం, పాపం చేస్తాం, తొందరలో ఒక మాట అనేస్తాం, పాపం చేస్తాం అని దాన్ని సమర్థించుకోకూడదు కాదు. కానీ నేను చేసింది తప్పు అయితే, నేను పలికింది తప్పు అయితే, నేను అన్నది తప్పు అయితే, నేను చేసిన పని మంచిది కాకపోతే నేను సమర్థించుకుని మీరు చేయటం లేదా అని తిరుగుబాటు కాదు, కానీ ప్రభువా నన్ను క్షమించు అని పశ్చాత్తాపడే మనస్సు కలిగిన వాడు. రెండవది ఇంకెప్పుడు చేయలేదు. అందును బట్టి దావీదును దేవుడు వర్ధిల్ల చేశాడు. పశ్చాత్తాపడే మనసు కలిగిన. ఆ తర్వాత చూడండి, శుద్ధాహృదయం కలుగు చేయి ప్రభా అని అద్భుతమైనటువంటి మాటల్ని అక్కడ వాడాడు. నెంబర్ 1 ప్రార్థనాపరుడు. నెంబర్ 2 ప్రేమ కలిగిన వాడు. నెంబర్ 3 మంచి ప్రవర్తన కలిగిన వాడు. నెంబర్ 4 పశ్చాత్తాప మనసు కలిగిన వాడు. నెంబర్ 5 26వ కీర్తన చూడండి, ముగిచ్చేస్తాను. 26వ కీర్తన 2వ వచనం. 26వ కీర్తన 2వ వచనం. యెహోవా, నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించము, నా అంతరింద్రియములను నా హృదయమును పరిశోధింపము అన్నమాట. అది మాత్రమే. 139:23 కూడా తీయండి. 139:23 సేమ్ ఇదే మాటలు మనము అక్కడ చూస్తూ ఉంటాం. 139వ కీర్తన 23వ వచనం. దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనము, నన్ను పరీక్షించి నా ఆలోచనను తెలుసుకొనము, నీకు ఆయాసకరమైన మార్గము నా యందు ఉన్నదేమో చూడము, నిత్య మార్గము నన్ను నడిపించుము. 5వ పాయింట్ ఏంటంటే పరిశీలన చేసుకునేవాడు. దావీదు ఎంత పరిశీలన చేసుకునేవాడు అంటే, ఉదయమంతా రాజ్యంలో పనులు మనం ఉంటాం. ఆ తర్వాత సాయంకాలమున బెడ్ మీదకి వెళ్ళేటప్పుడు బెడ్ ఎక్కటానికి ముందుగా మోకాళ్ళ మీదకి వచ్చి, ప్రభా, ఈ రోజంతా నేనేమైనా కాని మాట మాట్లాడేనా, ఈరోజు ఏమన్నా కాని వాటిని చూసేనా, ఈరోజు కాని వాటిని ఏమన్నా ఊహించేనా, ఈరోజు నీకు ఆయాసకరమైంది ఏదైనా నేను చేస్తుంటానా అని ఒకవేళ చేశాను ప్రభా, ఇదిగో ఆ మనిషితో ఈ విధంగా మాట్లాడాను ప్రభా, ఇదిగో ఈ పని నేను చేశాను ప్రభా, ఇది నీకు ఇష్టం లేనిది, ఇది నీకు ఆయాసకరమైంది, ఇది మంచిది కాదు, నన్ను క్షమించు అని దేవుడి దగ్గర పరిశీలన చేసుకొని, ప్రభా పైకి బాగానే ఉన్నాను కానీ
నా అంతరంగంలో కూడా పాపం చేసుంటానేమో, నా హృదయం కూడా పాపం చేసుంటానేమో, నా ఆలోచన కూడా పాపమేమో. నా హృదయాన్ని పరిశీలించు, నా అంతరంగాన్ని పరిశీలించు, నన్ను పరీక్షించు, నీకు ఆయాసకరమైంది ఏదన్నా చేసి ఉంటే నన్ను క్షమించు అని పరిశీలన చేసుకొని పడకెక్కేవాడు. అందుకని దావీదును దేవుడేమన్నాడు తెలుసా? నా హృదయానుసారుడు అన్నాడు. అందుకనే దావీదును దేవుడు హృదయానుసారుడు అన్నాడు. ఆ విధంగా రోజు రోజుకు పరిశీలన చేసుకుంటూ, ఒకవేళ ఏమన్నా చిన్న చిన్నవి ఉంటే కడుగేసుకుంటూ అద్భుతంగా జీవించిన వాడు కనుక దావీదును దేవుడు వర్ధల చేశాడు. ఈ పాపపు లోకంలో, ఈ పాపపు డ్యూటీల్లో, ఈ పాప పనుల్లో మనము కూడా కాని మాటలు అంటాం, కాని పనులు చేస్తాం, కాని చూపులు చేస్తాం అని వాటిని అలా పేరు పెట్టే విధంగా కాకుండా వాటిని ఎప్పటికప్పుడు కడిగేసుకుంటూ ఇక నుంచి నేను అలా మాట్లాడకూడదని వాటిని తగ్గించుకుంటూ మన పరిశుద్ధతలోకి వెళ్ళాలి. ఏ రోజుకి ఆ రోజు దావీదు పరిశీలన చేసుకునేవాడు, తన జీవితాన్ని పరీక్షించుకునేవాడు. ఆయనకి ఇష్టం లేకపోతే కడిగేసుకునేవాడు, ఆయనకి ఇష్టం లేకపోతే తుడిసేసుకునేటువంటి వాడు. రేపు నుంచి అలా చేయను ప్రభా అనేటువంటి వాడు. అందుకని దావీదును దేవుడు వర్ధల చేశాడు. నెంబర్ 1 ప్రార్థనాపరుడు, నెంబర్ 2 ప్రేమ కలిగిన వాడు, నెంబర్ 3 పవిత్ర ప్రవర్తన కలిగిన వాడు, నెంబర్ 4 పశ్చాత్తాపడేవాడు, నెంబర్ 5 పరిశీలన చేసుకునేవాడు. 6 మాట చూస్తారా? కీర్తన గ్రంథం 40వ కీర్తన చూడండి. 40వ కీర్తన 9వ వచనం. 40వ కీర్తన పైన చూడండి, దావీదు కీర్తన అని ఉంటుంది. 40వ కీర్తన 9వ వచనం. నా పెదవులు మూసికొనక మహాసమాజములో నీతి సువార్తను నేను ప్రకటించుచున్నానని అన్నమాటను చూస్తున్నాం. అనగా దేవుడి యొక్క నీతిని ప్రకటించినవాడు దావీదు. 6వ పాయింట్ అంటే తెలుసా? ప్రకటించినవాడు. ఏం ప్రకటించాడు? ఆయన పాస్టర్ కాదు, ఆయన సువార్థికుడు కాదు, ఆయన ప్రవక్త కాదు, ఆయన ఒక మామూలు రాజు. కానీ తన జీవితం ద్వారా ఆయన గురించి, నీతిని గురించి, యేసుని గురించి ప్రకటించాడు. అమ్మ ఇక్కడ నిలబడి ప్రకటించేటువంటి దేవుని సేవకులు కానీ, మాలాంటి సువార్థికులు కానీ, అది ప్రకటన కాదు. నీ జీవితమే ఒక ప్రకటన, నీ జీవితమే వారికి ఒక సువార్త, నీ జీవితమే వారికి ఒక మాదిరి. నువ్వు ప్రార్థనకి వెళ్ళి నీ జీవితాన్ని మార్చుకుంటే పక్కనోడికి మేము సువార్త చెప్పాల్సిన పనిలే. అరే అంతకుముందు ఆమె ఇలా ఉండేది, మందిరానికి పోయిన తర్వాత ఆమె మార్పు వచ్చింది, నేను కూడా పోతే మార్పు వస్తుంది కదా. అదే ప్రకటించటము, అదే సాక్ష్యము. నేను నా దేవుని నీతిని గురించి ప్రకటించుచున్నాను. దావీదు ప్రకటించేటువంటి వాడు, దావీదు దేవుణ్ణి గణపరిచేటువంటి వాడు, ఆయన సువార్తను ప్రకటించేటువంటి వాడు అన్న విషయాన్ని చివరి మాట చెప్పి నేను ముగిస్తాను. రండి, కీర్తన గ్రంథం 9వ కీర్తన చూడండి. 9వ కీర్తన మొదటి 2 వచనం. నా పూర్ణ హృదయముతో నేను యెహోవాను స్తుతించెదను. యెహోవా, నీ అద్భుత కార్యములన్నిటిని నేను వివరించెదను. మహోన్నతుడా, నేను నిన్ను గూర్చి సంతోషించి హర్షించుచున్నాను, నీ నామమును కీర్తించుచున్నాను. 7వ పాయింట్ తెలుసా? పాడి స్తుతించేటువంటి వాడు. దావీదు తంబుర తీసుకొని, సితార తీసుకొని, స్వరమెత్తి, గలమెత్తి, నా కొండ, నా కోట, నా దుర్గం, నా శైలం, నా దాగుచోటని ఎప్పుడు పాటలు పాడటమే. ఈ కీర్తనలో ఎక్కువ కీర్తనలో దావీదు రాసిన పాటలే. నిరంతరము పాట పాడేటువంటి వాడు, నిరంతరము పాట ద్వారా దేవుణ్ణి స్తుతించేవాడు. నీ నామాన్ని కీర్తిస్తానని తంబుర సితారతో నాట్యం చేస్తూ అద్భుతమైనటువంటి పాడి దేవుని స్తుతించేవాడు. ఈ 7 పాల ఉండటం వలన దావీదును ప్రసిద్ధి చేశాడు. నెంబర్ 1 ప్రార్థనాపరుడు, నెంబర్ 2 ప్రేమ కలిగిన వాడు, నెంబర్ 3 పవిత్రమైన ప్రవర్తన, నెంబర్ 4 పశ్చాత్తాపడటం, నెంబర్ 5 పరిశీలన చేసుకునేవాడు, నెంబర్ 6 ప్రకటించేవాడు, నెంబర్ 7 పాడి స్తుతించేవాడు. ఈ 7 పాలు దావీదులో ఉన్నాయి కనుక నేను దావీదు పట్టణంలోనే పుడతాను. ఈ 7 పాలు దావీదులో ఉన్నాయి కనుక నేను దావీదు వంశములోనే పుడతాను. ఈ 7 పాలు దావీదులో ఉన్నాయి కనుక నేను దావీదు వేరు చిగురుగా పుడతాను. ఈ 7 పాలు దావీదులో ఉన్నాయి కనుక నన్ను దావీదు కుమారుడు అని పిలవండి. దేవుడే దావీదు వంశములో, దావీదు పట్టణములో, దావీదు చిగురుగా, దావీదు కుమారుడుగా పిలవబడి అందరూ ఉంటే
దావీదు నా హృదయానుసారుడు అని చెప్పాడంటే ఈ 7 పాలు ఆయన జీవితంలో ఉన్నాయి కనుక వర్ధిల్ల చేశాడు, అంతకంతకు దీవించాడు, బిడ్డలను ఆశీర్వదించాడు అన్న విషయాన్ని తెలియచేస్తూ ఈ 7 పాల్లో అంతగా కాకపోయినా కొంతన్న ప్రార్థనా జీవితము, కొంతన్న మన పరిశీలన చేసుకోవటం, కొంతన్న మన మందిరాన్ని, దేవుణ్ణి, మనల్ని ప్రేమించడము, కొంతన్న మన పశ్చాత్తాపడటము, ఒకవేళ వాక్యములో ఒకవేళ ప్రేరేపించబడి ఏదైనా ఒక మాట చెబితే తిరుగుబాటు చేసి ప్రశ్నించి నువ్వు చెప్పేది ఏంటని కాకుండా నిజమే కదా ఆ విధంగా దేవుడు సేవకుడు పలికిస్తే నేను సరిచేసుకోవటమే కదని పరిశీలన చేసుకుంటూ మనం సరిచేసుకుంటూ తగ్గించుకుంటూ మన జీవితం ద్వారా, మన పాట ద్వారా, మన ప్రార్థన ద్వారా, మన పరిచర్య ద్వారా దేవుని నామాన్ని ప్రకటించి ఆయన పాడి స్తుతించగలిగితే నీ జీవితాన్ని దేవుడు గొప్ప చేస్తాడు, నీ బిడ్డలను గొప్ప చేస్తాడు. దావీదును ఆశీర్వదించిన దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, అంతకంతకు వర్ధల చేస్తాడు. అలాంటి ఆశీర్వాదాన్ని మనందరికీ దేవుడు ఇవ్వాలని ప్రభా ఇప్పటి వరకు ఈ 7 పాలు నేను కలిగి ఉండలేదు, నన్ను క్షమించు. ఈ నూతన సంవత్సరంలో ఉన్నైనా వీటిల్లో కొన్నిటినైనా చేసి ప్రభా నేను దీవెన పొందటానికి కృప చూపించని ఒక చిన్న ప్రార్థన చేద్దామా? తల వంచు, కళ్ళు మూసుకో, ఒక చిన్న ప్రార్థన చేసి దేవుని సేవకులకు సమయాన్ని అప్పగిస్తాను. మమ్మల్ని బహుమిక్కులుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు మా తండ్రి, ఈ 2025 చివరి ఆరాధనలో ప్రభా దేవుని సేవకులు నిలబెట్టుకొని ప్రభా నువ్వు చూపినటువంటి ప్రేమను, నువ్వు చేసినటువంటి త్యాగాన్ని, నీ సాత్వికాన్ని, నీ తగ్గింపును మా ముందుకు మీరు తీసుకుని వచ్చారు. నీకు స్తోత్రాలు ప్రభా. విశాలమైనటువంటి దృక్పథంతో ప్రభా, కాలానికి అతీతుడైనటువంటి నీవు కాలంలోనికి వచ్చి ప్రభా మా కొరకు త్యాగము చేసేవన్నా నీకు స్తోత్రాలు. ఓ నా నీకు వందనాలు. ఆ విధంగా అంతటి ప్రభా నిన్ను ఆరాధించేటువంటి మేము సాత్వికముతోనూ, తగ్గింపుతోనూ, విధేయతతోనూ, విశాలమైన హృదయంతో ప్రభా ఆరాధించాలని నీ సేవకుని ద్వారా మాతో మీరు మాట్లాడారు నాన్న. మమ్మల్ని క్షమించండి. ఇక నుంచి అలాంటి ఆరాధన చేయటానికి మమ్మల్ని పురికొల్పమని వేడుకుంటూ ఉన్నాం. పాటల ద్వారా నీ నామాన్ని మహింపరిచారు. నానికి స్తోత్రాలు. ఈ దీనుని నిలబెట్టుకొని మీరు మాతో మాట్లాడారు. దావీదును ప్రసిద్ధి చేయటానికి, దావీదును వర్ధిల్ల చేయటానికి, దావీదును ఆశీర్వదించడానికి ప్రభా 7 పాలను మా ముందుకు తీసుకుని వచ్చావు. ప్రార్థించేవాడని ప్రభా, ప్రేమ కలిగిన వాడని ప్రభా, పవిత్రమైన ప్రవర్తన కలిగిన వాడని, పశ్చాత్తాప మనసు కలిగిన వాడని అయ్యా మీరు మాతో మాట్లాడారు. నీకు స్తోత్రాలు. పరిశీలన చేసుకునేవాడని, ప్రకటించేవాడని, పాడి స్తుతించేవాడని మీరు మాతో మాట్లాడావు. ఈ 7 పాలు మా జీవితాల్లో కలిగి ఉంటే మా కుటుంబాలను కూడా ప్రభా మీరు ప్రసిద్ధి చేస్తారని, మా బిడ్డలను ప్రభా వర్ధిల్ల చేస్తారని మీరు మాతో మాట్లాడారు. ఇప్పుడు వరకు ప్రభా ఇవి మేము కలిగి ఉండకపోతే మమ్మల్ని మన్నించి నూతనమైనటువంటి 2026వ సంవత్సరంలోని ప్రభా ప్రార్థన జీవితాన్ని, ప్రేమ కలిగిన మనసును, పశ్చాత్తాపడ హృదయాన్ని, పరిశీలన చేసుకున్నటువంటి బ్రతుకుని ప్రభా నీ నామాన్ని నా జీవితము ద్వారా, నా బ్రతుకు ద్వారా, నా సాక్ష్యము ద్వారా నేను ప్రకటించేవాడిని అయా. ఏది ఏమైనా పాడి స్తుతించేటువంటి భాగ్యాన్ని మా బిడ్డలందరికీ అనుగ్రహించి దావీదును వర్ధిల్ల చేసినట్లుగా మా బిడ్డలందరూ వర్ధిల్లటానికి మీరే సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ప్రభా చివరి ఆదివారమున ఆరాధించాలి వచ్చిన బిడ్డలను ప్రభా మీరు దీవించి వర్ధిల్ల చేయండి, సమాధానంగా పంపించండి. చివరి ఆదివారమైన పోగొట్టుకున్న మా బిడ్డలను క్షమించి ప్రభా మరొక ఆదివారం పోగొట్టుకోకుండా నీ మందిరాన్ని ప్రేమించేవారిగా, నిన్ను ప్రేమించేవారిగా మేము ఉంటే యెరూషలేమా నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుతారని నీ లేఖనం సెలవిస్తూ ఉంది. యెహోవా నీసి ప్రార్థన మందిరాన్ని ప్రేమించేవారిని వర్ధిల్ల చేయమని ప్రార్థన చేస్తూ ఈ రీతిగా జరిగించి దాన్ని బట్టి స్తుతిస్తూ మా ప్రభువును నీ ప్రియకుమారుడైన యేసునామమున ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఓకే, మంచిది. ఒక చిన్న ప్రకటనలు ఉన్నాయి మనకి.